హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు వంటలు. ఈరోజు మన ఛానల్లో మన ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పాల తాలికలు ప్రిపేర్ చేద్దాం. ఫెస్టివల్ అయినా, స్పెషల్ అకేషన్ అయినా, లేకపోతే స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం దోని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో నేను ఆయిల్ హీట్ చేసుకుని లిటిల్ గీ యాడ్ చేస్తున్నా. వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో రైస్ ఫ్లోర్ యాడ్ చేసి కంటిన్యూస్లీ మిక్స్ చేస్తూ ఉండాలి, సో లంప్స్ రావు. ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయ్యాక సాఫ్ట్ దో లాగా నీట్ చేసుకోవాలి. దో ఎంత స్మూత్గా ఉంటే పాల తాలికలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి. సో సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు దో రెడీగా అయింది కాబట్టి స్మాల్ పోర్షన్ తీసుకుని హ్యాండ్తో లాంగ్ స్టిక్ లాగా రోల్ చేస్తున్నా. మీరు కూడా మురుకులు ప్రెస్ యూస్ చేసి కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ట్రెడిషనల్గా హ్యాండ్తో చేస్తే ఇంకా అథెంటిక్ ఫీల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మిల్క్ని బాయిల్ చేస్తున్నా ఒక వెజల్లో.
పక్కనే బెల్లాన్ని కూడా నేను రెడీ చేసుకుంటున్నా అండి. అండ్ నేను ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో బెల్లం కరగబెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉంటాయండి. అంటే 2 డిఫరెంట్ స్టెప్స్ అనమాట. మనం ఇప్పుడు బెల్లం ముందే కరగబెట్టుకుని పాల తాలికలో వేసుకోవచ్చు. లేదా పాల తాలికలు కుక్ అయ్యాక కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మన పాలు పొంగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని స్లోగా మిల్క్లో వేసుకోండి. అది యాడ్ చేసిన వెంటనే జెంటల్గా మిక్స్ చేయండి, అప్పుడే అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. తాలికలు కుక్ అయ్యే గ్యాప్లో నేను ఒక టిప్ చెప్తానండి. మనం ఫేస్కి స్క్రబ్బర్ యూస్ చేస్తాం కదా, దాని బదులు టమాటో తీసుకుని దానిపైన షుగర్ వేసి స్క్రబ్ చేసుకుంటే న్యాచురల్ గ్లోయింగ్ వస్తుందండి ఫేస్కి. ఆ తర్వాత మీరు ప్యాక్ అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ లేగగానే ఫేస్ ఫ్లఫీ ఉంటుంది కదా, దానికోసం ఏం చేస్తారంటే ఐస్ క్యూబ్స్ తీసుకుని ఫేస్ని బాగా మసాజ్ చేసుకోండి. అప్పుడు స్కిన్ టైట్ అయ్యి ఫేస్ లుక్ బాగుంటుంది. ఈ రెమెడీస్ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు వర్క్ అయిందా లేదా అని. నాకైతే నేను డెఫినెట్లీ ఇది యూజ్ చేస్తాను, నాకు చాలా బాగా వర్క్ అయింది. సో ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. పాల తాలికలు టైం టేకింగ్ కానీ
ప్రాసెస్ అయితే ఈజీ అండి. సో, నేనిప్పుడు ఫ్లేవర్ కోసం 4 యాలక్కాయలు తీసుకున్నానండి. సో, ఇప్పుడు నేను చిన్న గిన్నెలో కొంచెం ఘీ హీట్ చేసి క్యాష్యూ వేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి మనం పాల తాలికలో యాడ్ చేయడానికి. సో, చూడండి మన పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాం దీంట్లోకి. సో, నేను గరిటెతో తిప్పడం కన్నా ఇట్లా బౌల్‌నే డైరెక్ట్‌గా తిప్పుతున్నాను. అవి విరిగిపోకుండా ఉంటాకి. లేదా పాల తాలికలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ దీంట్లో వేసుకుందాం. అంతే అండి. మన డెలీషియస్ పాల తాలికలు రెడీ. చూడ్డానికి ఎంత రిచ్‌గా ఉందో టేస్ట్ కూడా అంతే అమేజింగ్‌గా ఉంటుంది. నాకు పర్సనల్లీ ఈ రెసిపీ ఫెస్టివల్ అప్పుడు తింటే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అమ్మ కూతురు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అమ్మ కూతురు వంటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అవర్ అప్కమింగ్ రెసిపీస్. మీ యొక్క లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. Until then, stay happy, stay healthy, and happy cooking, guys. Bye. See you in the next video.